వరద బాధితులకు ఎంతో కొంత సహాయం అందించాలనే లక్ష్యంతో వరదలలో సర్వం కోల్పోయిన నిరాశయులకు సొంత నిధులతో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పశ్చిమ నియోజకవర్గంలోని 43, 45 డివిజన్లో స్టవ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 74 సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పడుతున్న తపన, శ్రమ మరవలేనిది. నియోజకవర్గం 43, 45 డివిజన్లో కబేలా సెంటర్, ఊర్మిళా నగర్లో వరద బాధితులకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన సొంత నిధులతో బాధిత కుటుంబాలకు ఇంటి అవసరాల నిమిత్తం కావలసినటువంటి గ్యాస్ స్టవ్లు, సామాన్లతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాషా మాట్లాడుతూ 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పడుతున్న తపన తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని స్పష్టం చేశారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని తమ వంతు సహాయ వరద బాధితులకు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. పూర్తిగా వరద బాధితులైన వారు ఇన్స్టెంట్గా వంట చేసుకొని తినేలాగా ఈ విధంగా నిత్యావసర సరుకులతో పాటు రెగ్యులేటర్తో కూడిన గ్యాస్ స్టవ్లను అందజేసినట్లు తెలిపారు. చంద్రబాబు వంటి నేత ఈ రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు పువ్వుల కాంతారావు, పువ్వుల సలోమి, ప్రసన్న లక్ష్మి, పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని సన్నిహితుడు మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి, 44, 45 డివిజన్ల టీడీపీ నేత మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు, సంబాని ఝాన్సీ, 43వ డివిజన్ అధ్యక్షుడు కొలికి కొండయ్య, వడ్లపూడి బ్రహ్మయ్య, ప్రసాద్, సుజాత, గౌతమి, నాగేంద్ర, దీప తదితరులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మదనపల్లి నుంచి దాదాపు 4 లోడ్ల లారీలు సరుకులు తీసుకురావడం జరిగింది. నిత్యావసర సరుకులు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన సామాగ్రి, ఇదే విధంగా బట్టలు, బ్లాంకెట్, స్టవ్, రెగ్యులేటర్, పైప్ మరియు వాళ్ళకు ఇవ్వాల్సిన దానికి ఇంకా చాలా వస్తువులు తీసుకురావడం జరిగింది. పాత్రలు అవన్నీ తీసుకొచ్చి ఎక్కడైతే ఫ్లడ్ హిటెడ్ ఏరియా ఉందో పూర్తిగా వాళ్ళు ఒక్కసారిగా జనజీవనంలో నుంచే అయోమయంలో పడిపోయారు. నేను వచ్చి ఏరియాస్ తిరిగాను. వాస్తవానికి తినడానికి ప్లేట్ లేదు వాళ్ళ దేంట్లో, మొత్తం నీటిలో మునిగిపోయింది. అటువంటి ఉన్న ఇళ్ళు చూస్తే ఈరోజు కూడా మనము చాలా పెద్ద డిజాస్టర్ పైన పనిచేసే అవసరం ఉంది. పెద్దలు దాదాపు 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఈరోజు ఆయన దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు. దానికి ఆదర్శంగా తీసుకొని దాదాపు మనం ఒక 75 లక్షల రూపాయల సరుకు తీసుకొచ్చి ఇక్కడ పంచడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ మా నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులను వీళ్ళందరి అందరి ముందు ఎలుగుండ చౌదరి గారు, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ మేడం గారు అందరికీ ఆదర్శంగా తీసుకొని వీళ్ళకి ముందు పెట్టుకొని ఈ ఏరియాలో ఇప్పుడు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, దానికి కావాల్సిన పైపు, అదేవిధంగా దానికి కావాల్సిన వండడానికి కావాల్సిన సామాగ్రి, అవే కాకుండా బియ్యము, ఆయిల్, పసుపు, ఉప్పు, మళ్ళీ అదేవిధంగా శనగ బ్యాళ్ళు, అన్ని సరుకులు ఏదైతే అవసరం ఉండదు అన్నీ తీసుకురావడం జరిగింది. ఒక కిట్ రూపంగా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏ అవసరం ఉన్నా తప్పకుండా మా వంతు సహాయం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ యొక్క దాదాపుగా 35 డివిజన్లలో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి షాజహాన్ గారు మదనపల్లి నుంచి వచ్చి వాళ్ళ టీంతో చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించి ఆ నేపథ్యంలో ఈ రోజున వారు కొన్ని లక్షల రూపాయలు సౌజన్యంతో ఇక్కడ ప్రాంతానికి అనేక రకాలుగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్డులో 4000 కిట్స్ అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఒక శాసనసభ్యుడిగా మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అక్కడి నుంచి వచ్చారు, అనంతపురం డిస్టిక్ నుంచి, వారికి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా నుంచి వారిని స్వాగతిస్తున్నాం. ఇక్కడ మన కేశినేని చిన్ని గారు వారు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా. మరి ఆ ప్రాంతంలోనే దాదాపుగా 32 డివిజన్లో ఎఫెక్ట్ అయింది. 6 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 1,30,00,000 పైచిలకు కిట్లు, ఏదన్నా భోజనాలు కానీ, అన్న పానీయాలు కానీ ప్రభుత్వం తరఫున అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శరవేగంగా కూడా ఇక్కడ ఎన్యుమరేషన్ జరుగుతూ ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో
అన్నార్థులను ఆదుకోవటం కోసం ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది. తప్పకుండా ఈ భరోసాతో ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. రాయలసీమలో ప్రత్యేకించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మనం విజయవాడ వాసులుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా మీడియా వారు కూడా దాదాపుగా 15 రోజుల పైచిలుకు ఎంతో రాత్రింబగళ్ళు ఆ నీళ్లలో ఉండి మీరందరూ కూడా సహకరించి అన్నార్థులందరినీ బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పనిచేయటం కూడా ప్రత్యేకంగా వారికి కూడా ఈ వితరణలో భాగం ఉంది, ఈ సౌజన్యంలో భాగం ఉంది, ఈ సమాజంలో భాగం ఉంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో అనేక కోణాల్లో అందరూ కూడా ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఉండబట్టే ఇంత బురద రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలు వరదని ఎట్లా నివారించాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దానికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి షాజహాన్ గారికి మరొకసారి మేము పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అదేవిధంగా Like, subscribe and press the bell icon for new updates.